Hi guys, welcome back to our channel Anu and Supi. ఇవాళ అను రాలేదు, నేను ఒక్కదాన్నే వచ్చాను. యాజ్ మీ thumbnail చూసినట్టు ఇవాళ నా వెయిట్ లాస్ జర్నీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నా వెయిట్ లాస్ జర్నీలో నా స్ట్రగుల్స్, నేను నేర్చుకున్న లెసన్స్ అండ్ నేను చేసిన మిస్టేక్స్ అవన్నీ ఇవాళ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలామంది విమెన్ అయితే రిలేట్ అవుతారు అనుకుంటున్నాను. విమెనే కాదులేండి, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ వెయిట్ లాస్ ఆర్ ఈ వెయిట్ స్ట్రగుల్స్ చాలామంది మెన్ కూడా ఫేస్ చేస్తున్నారు అండ్ చిల్డ్రన్ కూడా. సో ఎవరికో ఒకరికి చిన్న హెల్ప్ అయినా అవుతుందని ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ 2.5 monthsలో నేనైతే 10.5 to 11 kilos అయితే రెడ్యూస్ అయ్యాను. ఎలా రెడ్యూస్ అయ్యాను, ఏం చేశాను, అదంతా మీతో ఇవాళ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇది నేను ఇలా రెడ్యూస్ అవ్వడం, వెయిట్ తగ్గడం ఫస్ట్ టైం కాదు. చాలా డైట్ ప్లాన్స్ చేశాను ముందు. ఓవర్ ద ఇయర్స్ చాలాసార్లు డైట్ ప్లాన్స్ చేశాను, తగ్గాను, మళ్ళీ పెరిగాను అనమాట. కొంచెం రిలాక్స్ అవ్వగానే మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవుతాను. అది నా బాడీ టైప్. అండ్ ఐ థింక్ ఇలాంటి ఇష్యూ చాలామంది ఫేస్ చేసే ఉంటారు. సో అవన్నిటిని నేను ఎలా ఓవర్కమ్ చేద్దాం అనుకుంటున్నాను, దీన్ని నా లైఫ్ స్టైల్ చేంజ్లా ఎలా ఇంప్లిమెంట్ చేసుకుందాం అనుకుంటున్నాను, అసలు నా ప్లాన్ ఏంటి, ఏం చేస్తున్నాను, ఇదంతా నేను ఇవాళ ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో టు బిగిన్ విత్ అ డిస్క్లైమర్ అండి, నేనైతే డాక్టర్ కాదు, న్యూట్రిషనిస్ట్ కాదు. నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్, నా జర్నీ షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. నేను ఎవరికి ఇలానే చేయండి, ఇదే చేయాలి, ఇలా చేస్తేనే కరెక్ట్ అనేది అయితే చెప్పాలనుకోవట్లేదు ఈ వీడియోలో. జస్ట్ నా స్ట్రగుల్స్, నేను చేసిన మిస్టేక్స్ని వల్ల మీరు కూడా ఏమైనా సేమ్ మిస్టేక్ చేస్తుంటే జస్ట్ చెక్ చేసుకుంటారేమో, ఎనీ యూస్ఫుల్ టిప్స్ ఏమైనా మీకు దొరుకుతాయేమో అని అయితే నేను చేస్తున్నాను ఈ వీడియో. సో మీరు ఏదైనా డైట్ ప్లాన్ స్టార్ట్ చేయాలనుకున్నా ఆర్ మీకు ఏదైనా రొటీన్ సెట్ చేసుకుందాం అనుకున్నా, ఫస్ట్ మీ హెల్త్ కండిషన్స్, మీ బాడీ టైప్ని అనలైజ్ చేసుకోండి. ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా చెక్ చేసుకోండి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, అప్పుడే మీరు ప్రొసీడ్ అవ్వండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నా వెయిట్ గెయిన్కి రీజన్స్ ఏంటనేది మాట్లాడుకుందాం. నా వెయిట్ గెయిన్కి అండ్ ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ది విమెన్ వెయిట్ గెయిన్కి రీజన్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి కదా. యా, సో నేనైతే అంటే ముందు నుంచి నేను కొంచెం స్లిమ్ బాడీ టైప్ అయితే కాదు, ఈజీగా వెయిట్ పుట్ ఆన్ అయ్యే బాడీ టైప్ అనమాట. ఈవెన్ బిఫోర్ వెడ్డింగ్ కూడా నేను ఏరోబిక్స్ అని, యోగా అని ఏదో ఒక బాడీకి యాక్టివిటీ ఇస్తూ ఉండేదాన్ని రెగ్యులర్గా. వర్కౌట్ ఏదో ఒక ఫామ్ ఆఫ్ వర్కౌట్ చేసి అండ్ డైట్ కూడా కొంచెం చూస్తూ తినేదాన్ని అనమాట, ఇది పడితే అది తినకుండా. అయినా కూడా నేను కొంచెం హెవియర్ బాడీ టైపే అనమాట నన్ను ముందు నుంచి. అయినా కూడా ఈజీగా వెయిట్ పుట్ ఆన్ అయిపోయేదాన్ని. సో అది ప్రెగ్నెన్సీ తర్వాత మేజర్ ఇంపాక్ట్ చేసింది నన్ను. సో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే నేను 28 kilos గెయిన్ అయ్యాను. బికాజ్ నేను లాస్ట్ ఫ్యూ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బెడ్ రెస్ట్లో ఉండాల్సి వచ్చింది కాబట్టి. అండ్ అందరూ ఓకే డెలివరీ అయిపోగానే తగ్గిపోతావు అని చెప్పేవాళ్ళు. సో నేను కూడా అలానే అనుకున్నాను. అండ్ అది మనం అసలు అప్పుడు ఇంకా వెయిట్ గురించి ఆలోచించాం కదా. సో నేను అలానే అనుకున్నా, ఓకే తగ్గిపోదాంలే డెలివరీ అయిపోగానే అని అనుకున్నా. అవ్వగానే ఒక 7 to 8 kilos అయితే తగ్గాను. కానీ ఇంకొక 20 kilos అయితే నాకు ఇంకో 1 year 1.5 year తర్వాత కూడా అలానే ఉంది. బ్రెస్ట్ ఫీడ్ చేసిన, కంట్రోల్డ్గా తిన్నా, నా వెయిట్ అయితే అసలు కదలలేదు. సో తర్వాత నేను రియలైజ్ అయ్యి కొంచెం బ్లడ్ టెస్ట్ అవన్నీ చేయించుకుంటే తెలిసింది ఏంటంటే, నా ఐరన్ లెవెల్స్, వైటమిన్ D3, B12 ఇవన్నీ క్రిటికలీ లో ఉన్నాయన్నమాట. ఎంత హెల్దీగా తిన్నా నేనైతే బేబీతో బిజీగా ఉండి మల్టీవిటమిన్స్ అవన్నీ బాగా నెగ్లెక్ట్ చేసి వదిలేసాను అనమాట. సో అది మెయిన్ రీజన్. వన్స్ నేను అవైతే వైటమిన్స్ కానీ ఈ సప్లిమెంట్స్ అన్నీ తీసుకోవడం స్టార్ట్ చేసి దాని మీద యాక్ట్ చేశానో అప్పుడు నా వెయిట్లో మూమెంట్ వచ్చింది. సో మీరు ఒకవేళ ఈ ఫేజ్లో ఉన్నారు అంటే గో చెక్ యువర్ వైటమిన్స్ అండ్ ఐరన్ లెవెల్స్ అన్నీ చెక్ చేసుకోండి. ఇన్ కేస్ డెఫిషియన్సీస్ ఉంటే యాక్ట్ ఆన్ దెమ్. అప్పుడే మీ వెయిట్లో కానీ మీ బాడీలో కానీ మళ్ళీ ఎనర్జీ అండ్ యుల్ గెట్ బ్యాక్. వన్స్ నేను ఆ మల్టీవైటమిన్స్, నా ఈ ఐరన్ లెవెల్స్ మీద అయితే యాక్షన్ తీసుకున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే, ద ఫస్ట్ డైట్ ఐ ట్రైడ్ ఆఫ్టర్ మై ప్రెగ్నెన్సీ వాస్ కీటో డైట్. కీటో డైట్ అయితే అప్పుడు ఫుల్ ఫ్లోలో ఉందన్నమాట, ఒక 8 years బ్యాక్ అలా. సో నేను ఆ కీటో డైట్ అయితే స్టార్ట్ చేశాను. దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఐ వోంట్ సే నో, ఎందుకంటే నా స్కిన్ వాజ్ గ్లోయింగ్, హెయిర్ మంచిగా ఉన్నది, అంతా చాలా బాగుంది. బికాజ్ ప్రోటీన్ ఎక్కువ తింటాము, గుడ్ ఫ్యాట్స్ తింటాము. సో మజిల్ లూజ్ అవ్వకుండా బాడీ చాలా డిఫరెన్స్ వచ్చిందన్నమాట. చాలా తగ్గాను. 20 kilos 6 to 9 monthsలో నేనైతే రెడ్యూస్ అయ్యాను.
కాకపోతే దాని తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాను. అది ఎందుకు అంటే నేను కొన్ని మంత్స్ తర్వాత ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద నేను తగ్గిన వెయిట్లో హాఫ్ పెరిగిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటి అంటే ఓవర్ ఈటింగ్ చేస్తున్నా, అదేదో ఈటింగ్ డిజార్డర్ లాగా అనిపించింది అన్నమాట నాకు. అది నాకు మెల్లమెల్లగా అర్థమైంది. ఏంటి అంటే కీటోలో మనం రైస్ కంప్లీట్గా కట్ చేస్తాం, ఎగ్స్ ఎక్కువ తింటాం, బటర్, గీ, హై ఫ్యాట్ అంతా ఎక్కువ తింటాం కదా. అండ్ మనం చిన్నప్పటి నుంచి రైస్ తింటూ పెరుగుంటాం. సో అవన్నీ అలా 6 to 9 months కంప్లీట్గా రిస్ట్రిక్ట్ చేసాను. నేనైతే ఒక్క 1 or 2 చీట్ మీల్స్ తప్ప ఆ 6 to 9 monthsలో రైస్ ఆర్ రోటీ ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ కార్బ్స్ అయితే కంప్లీట్గా తినకుండా ఉన్నాను అనమాట. సో ఐ థింక్ వన్స్ నేను ఆ డైట్ స్టాప్ చేయగానే ఓకే నేను ఇప్పుడు తగ్గిపోయాను కదా, సో నేను ఇప్పుడు ఏదైనా తినేసేయచ్చు అన్న మైండ్ సెట్కి వెళ్ళిపోయి ఆ తినడం కూడా కొంచెం ఓవర్ ఈట్ చేశాననేది తర్వాత రియలైజ్ అయ్యాను అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా డైట్ ప్లాన్ ఆర్ ఏదైనా డైట్ ఏదైనా చూస్ చేసుకుంటుంటే మీరు రోజు తింటూ మనం చిన్నప్పటి నుంచి తింటూ పెరిగిన టేస్ట్ని అంత అవాయిడ్ చేయకుండా పోర్షన్ కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. సో ఏదైనా డైట్ మనం చేసేటప్పుడు ఫస్ట్ కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే సస్టైనబుల్, అంటే దాన్ని మనం కంటిన్యూ చేయగలమా, దాన్ని లైఫ్ స్టైల్ చేంజ్ లాగా చేసుకోగలమా అనేది మనం ఫస్ట్ కన్సిడర్ చేయాల్సిన పాయింట్. అండ్ నేను చేసిన మిస్టేక్. అండ్ ఇప్పుడు నేను ఎప్పుడైనా మళ్ళీ కీటో చేస్తానా? నో, నాకు అదొక ఫీలింగ్ వచ్చేసింది అనమాట. తగ్గాను, వెయిట్ బాగా తగ్గాను, స్కిన్, హెయిర్ అంతా బాగుంది. కాకపోతే ఐ డోంట్ థింక్ సో, నాకు ఆ భయం వచ్చేసింది మళ్ళీ అలా ఈటింగ్ డిజార్డర్స్ లాంటివి వస్తాయా, మళ్ళీ ఎక్కువ తినేస్తాము, ఓవర్ ఈట్ చేసేస్తాము అన్న ఫీలింగ్ వచ్చేసింది. సో ఐ విల్ నెవర్ గో బ్యాక్ టు కీటో డైట్. సో ఈ కీటో ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఈ లాస్ట్ 7 yearsలో దాని తర్వాత నేనైతే ఎప్పుడు అలా డ్రాస్టిక్గా వెయిట్ తగ్గడానికి ట్రై చేయలేదు, కొంచెం సస్టైనబుల్గా వెళ్ళడానికి ట్రై చేశాను అనమాట. అండ్ నేను ఈ 7 yearsలో చేసుకున్న మెయిన్ హ్యాబిట్ ఈజ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఆల్మోస్ట్ 6 to 7 years నుంచి నేను బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసేస్తున్నా. నాకు ఏంటంటే అదొక లైఫ్ స్టైల్ చేంజ్ లాగా అయిపోయింది. దానివల్ల నేను చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చూసాను. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఏంటి అంటే మనం ఇట్లా బాడీని ఓవర్గా ఫుడ్తో డంప్ చేయకుండా ఫ్యూ అవర్స్ అయితే మనం రెస్ట్ ఇస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 7:30కి నైట్ డిన్నర్ ఫినిష్ చేసేసాను. మార్నింగ్ 9:30 వరకు మీరు ఏం తినకపోతే 14 hours మీ బాడీకి అయితే రెస్ట్ ఇస్తున్నారు మీరు. అదే 10 o'clock or 11 o'clockకి మనం డిన్నర్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నైట్ మీరు పడుకున్న తర్వాత మీ ఆర్గాన్స్కి కానీ మీ డైజెస్టివ్ సిస్టమ్కి కానీ రెస్ట్ ఉండదు. మనం పడుకుంటాం, మీ బాడీలో మనం డంప్ చేసిన ఫుడ్ని అంతా డైజెస్ట్ చేయడానికి నైట్ అంతా వర్క్ చేస్తుంటుంది. సో ఇంకా ఫ్యాట్ లాస్ ఎప్పుడు, వెయిట్ లాస్ ఎప్పుడు మనకు ప్రయారిటైజ్ అయ్యేది. సో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఏంటి అంటే మనం ఇది తినకూడదు, అస్సలు మానేయాలి, కంప్లీట్గా దీన్ని తోసేయాలి, తీసేయాలి అనేది లేకుండా మనం పెట్టుకున్న ఆ విండోలో మనకు నచ్చిన టేస్ట్ని యూజ్ చేస్తే కొంచెం హెల్తీగా కుక్ చేసుకొని అయితే మనం మీల్స్ తినచ్చు. అండ్ మనం వెయిట్ ఎప్పుడు తగ్గుతాము? క్యాలరీ డెఫిసిట్లో ఉన్నప్పుడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీకి 1600 or 1500 క్యాలరీస్ కావాలి ఫంక్షన్ చేయడానికి అన్నప్పుడు ఆ 1500 క్యాలరీస్లో మీరు కొంచెం తక్కువ తినండి. లైక్ 1300 or 200, 300 క్యాలరీస్ మీరు డెఫిసిట్ మెయింటైన్ చేసి ఆర్ వర్కౌట్ చేసి క్యాలరీస్ బర్న్ చేసి మీ బాడీని క్యాలరీ డెఫిసిట్లో పెడితేనే కదా మనం వెయిట్ తగ్గుతాము. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో మెయిన్ అడ్వాంటేజ్ అదే, ఈజీ క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే మనం ఒక మీల్ తగ్గిస్తున్నాం ఆర్ ఫీడింగ్ విండోని తక్కువ పెట్టుకుంటున్నాం. డే మొత్తం మార్నింగ్ 9 నుంచి నైట్ 10 వరకు తింటే మీరు ఎంత ఎక్కువ తినగలరు? అదే మీరు మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ 12 నుంచి ఈవినింగ్ 8 వరకు పెట్టుకోండి, కొంచెమే తినగలం కదా, మనం అంత ఎక్కువ డంప్ చేసేలేం కదా బాడీలోకి. సో అది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సో మీరైతే వెయిట్ లాస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటుంటే ఫస్ట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అయితే స్టార్ట్ చేయండి. దానివల్ల మీకు చాలా హెల్త్ బెనిఫిట్సే ఉంటాయి వెయిట్ లాస్తో పాటు సైడ్ ఎఫెక్ట్స్ లాగా. సో డూ ట్రై ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఫస్ట్ మీరు 14-8తో అయితే స్టార్ట్ చేయండి. సో లైక్ 14 hours మీరు ఫాస్ట్ చేసి 8 hours ఫీడింగ్ విండో పెట్టుకోండి. అదైతే చాలా ఈజీ కూడా చేయడానికి. కొంచెం స్టార్టింగ్ ఒక 3 to 4 days పడుతుందేమో మీ బాడీకి అడ్జస్ట్ అవ్వడానికి. బట్ మీరు ఆ టైంలో మంచిగా వాటర్ ఇంటేక్ అదంతా ఉంటే అసలు హంగ్రీ ఫీలింగే ఉండదు. అండ్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్.
చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో డూ ట్రై ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇది నేను ఇప్పుడు ఏం కొత్తగా చెప్పట్లే, ఇది చాలా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ కదా, చాలామందికి తెలుసు. కాకపోతే ఏమన్నా హెల్ప్ అవుతుందేమో, నా ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేస్తున్నా. సో టిప్ 1 ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే క్వాంటిఫైడ్ ఈటింగ్. అంటే మీరు ఏం తింటున్నారు అనేది రోజుకి ఒక సెట్ క్వాంటిటీ లాగా, అంటే రైస్, ఓకే రైస్కి ఒక బౌల్ పెట్టుకోండి, ఆర్ మెజర్ చేసుకోండి, ఆర్ ఒక బౌల్ పెట్టుకోండి. ఆ బౌల్లో నేను ఈ బౌల్ రైస్ తింటే ఇదే బౌల్కి ఈక్వల్గా ఒక కర్రీ పెట్టుకోండి, అండ్ సేమ్ బౌల్తో గ్రీన్స్ కూడా యాడ్ చేసుకోండి. అది క్వాంటిఫైడ్ ఈటింగ్. అదర్వైజ్ మీకు ఏమవుతుందంటే, మనకు కొంతమందికి రైస్ మీద కంట్రోల్ ఉండదు, కొంచెం ఎక్కువ తినేస్తాం. అండ్ ట్రై టు ఈట్ స్లో. మీకు బాడీకి కొంచెం రియలైజ్ అయ్యి మీ బ్రెయిన్కి సిగ్నల్ ఇచ్చి, ఓకే నువ్వు ఇప్పుడు ఫుల్ ఉన్నావు అనే సిగ్నల్ ఇచ్చే టైం మనం బాడీకి ఇవ్వాలి కదా. ఫాస్ట్గా తినేసామనుకోండి, ఓవర్ ఈట్ చేసే ఛాన్సెస్ చాలా చాలా హై. సో మెల్లగా తినండి, మెజర్ చేసుకోండి. ఒక గ్రీన్స్ పెట్టుకోండి, లైక్ వెజిటబుల్స్, బీన్స్, బ్రోకలీ, ఏదో ఒకటి స్టీమ్డ్ ఆర్ బాయిల్ చేసి వెజిటబుల్స్ పెట్టుకోండి. ఈక్వల్ పోర్షన్లో కర్రీ అండ్ ఈక్వల్ పోర్షన్లో రైస్ పెట్టుకొని మంచిగా తినచ్చు. అండ్ మీ స్టమక్ కూడా ఆ వెజిటబుల్స్ నుంచి వచ్చే ఫైబర్ వల్ల, దానివల్ల ఫుల్ అనిపిస్తుంది అన్నమాట. రైస్ ఎక్కువ తినాల్సిన అవసరం ఉండదు. సో మీరు ఈ క్వాంటిఫైడ్ ఈటింగ్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్తో కంబైన్ చేస్తే యూ విల్ సీ గ్రేట్ రిజల్ట్స్. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ స్టెప్ ఇస్ అడిక్వేట్ ప్రోటీన్. అంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం. అదర్వైజ్ మీకు వెయిట్ లాస్కి ఫ్యాట్ లాస్కి డిఫరెన్స్ మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ప్రోటీన్ తినకపోతే మనం వెయిట్ తగ్గుతాం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నాం కదా, సో మనం ఏదో ఒకటి తినేద్దామని చెప్పి ర్యాండమ్గా ఓన్లీ రైస్ ఊరికే అలా కొంచెం కొంచెం ఇంత కర్రీ వేసుకొని ఇంత రైస్ తినేస్తే ఏమవుతుందంటే, మీరు వెయిట్ తగ్గుతారేమో కానీ మీ ఫ్యాట్ తగ్గదు, మీ బాడీలో ఉన్న మజిల్ తగ్గుతుంది. సో మేక్ ష్యూర్ టు ఇంక్లూడ్ అడిక్వేట్ ప్రోటీన్ ఇన్ యువర్ డయట్. మీ ప్లేట్లో ఖచ్చితంగా ప్రోటీన్ సోర్స్ అనేది ఎక్కువ ఉండాలి, ఫైబర్ ఎక్కువ ఉండాలి, దాని తర్వాత కార్బ్స్ అనమాట. సో మేక్ ష్యూర్. అండ్ ఆ ప్రోటీన్ కూడా హెల్దీ ఫ్యాట్తో కుక్ చేసుకోండి. ఎక్కువ ఆయిల్ వేసేస్తే మళ్ళీ అది కూడా అంతా కౌంటర్ అవుతుంది. సో మంచి ప్రోటీన్ కర్రీస్ లైక్ సోయా, రాజ్మా, చోలే ఆర్ చికెన్, అలాంటి మంచి ప్రోటీన్ రిచ్ కర్రీస్ తీసుకోండి. పనీర్, అలాంగ్ విత్ దట్ గ్రీన్ వెజిటబుల్స్ అండ్ రైస్ ఆర్ రోటీ, ఏదో ఒక కార్బ్ ఫామ్. సో ప్రోటీన్ తీసుకోకపోతే మీకు ఏంటంటే బాడీలో మజిల్ తగ్గుతుంది, సో మీ ఓవరాల్ బాడీ వెయిట్ తగ్గుతుంది. బట్ మీ ఫ్యాట్లో అయితే ఏం డిఫరెన్స్ ఉండదు, మీ ఆర్గాన్స్ చుట్టూ పేరుకుపోయిన ఫ్యాట్లో కూడా ఏం డిఫరెన్స్ ఉండదు. సో డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో గో ఫర్ గుడ్ ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ అండ్ రిక్వైర్డ్ కార్బ్స్, అంతే. అండ్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ మల్టీవిటమిన్స్. ఐ కాంట్ స్ట్రెస్ అండి దీని ఇంపార్టెన్స్. డి విటమిన్, ఐరన్ లెవెల్స్ అండ్ B12 లెవెల్స్ మన విమెన్కి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా తక్కువ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి, మనం రియలైజ్ అవ్వకుండానే అవి మనకి అడిక్వేట్గా ఉండవు అనమాట మన బాడీలో. సో రెగ్యులర్గా చెక్ చేసుకోండి అండ్ డైలీ ఒక మల్టీవిటమిన్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఇన్ కేస్ మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉంటే గో ఫర్ ఐరన్ టాబ్లెట్స్ యాజ్ వెల్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై యువర్ డాక్టర్స్ ఆబ్వియస్లీ. సో నెక్స్ట్ స్టెప్ ఇస్ ఆబ్వియస్లీ డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్. మీకు వాటర్ ఇంటేక్ బాగుంటే మీకు అసలు హంగ్రీ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది ఆ ఫాస్టింగ్ విండోలో. సో వాటర్ అయితే ఒక 3 to 4 లీటర్స్ అయితే త్రూ అవుట్ ద డే తీసుకోవడానికి ట్రై చేయండి. ఫాస్టింగ్ విండోలో కొంచెం మీరు ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేస్తారు మీకు తెలియకుండానే. సో ట్రై డ్రింకింగ్ లాట్స్ ఆఫ్ వాటర్. అండ్ ఓవర్ ది ఇయర్స్ ఆర్ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ నేను నోటీస్ చేసింది ఏంటి అంటే, డ్రింకింగ్ హాట్ ఆర్ వార్మ్ వాటర్ throughout the day helps me a lot to go through the fasting window. So finally ఈ లాస్ట్ 1.5 monthsలో నేను 10 to 11 kilos అయితే ఎలా తగ్గాను అంటే, అగైన్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగే, కాకపోతే నా చాలా 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 రెస్ట్రిక్టివ్ ఫీడింగ్ విండో అనమాట, 1 hour or 2 hours. సో ఎసెన్షియల్లీ OMAD అంటే 1 meal a day. సో నేను 1 meal a day అయితే ఫాలో అవుతున్నాను లాస్ట్ 2.5 months నుంచి. వెరీ వెరీ ఎనర్జెటిక్గా ఉంది, చాలా చాలా గ్రేట్ రిజల్ట్స్. నాకైతే చాలా నచ్చింది ఈ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం, చాలా చాలా ఈజీగా కూడా అనిపిస్తుంది అన్నమాట. సో నాకు ఈజీగా అనిపించడానికి రీజన్ ఏంటి అంటే, నేను ఒక 7 years నుంచి 16-8 ఫాలో అవుతున్నాను. సో నాకు బ్రేక్ఫాస్ట్ చేసే హ్యాబిట్ లేదనమాట. 16-8 అంటే ఒక 16 hours ఫాస్టింగ్ అండ్ 8 hours విండోలో అయితే తినేదాన్ని. లైక్ 12:30-1కి నా ఫస్ట్ మీల్ ఉండేది ఆఫ్టర్నూన్.
అండ్ నైట్ డిన్నర్ 8:30-9 లోపల ఫినిష్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు ఏం తినేదాన్ని కాదు. సో నాకు అది అలవాటే. సో నేను దాన్ని ఏం చేశానంటే ఇప్పుడు ఆ 12:30-1కి తినే ఫస్ట్ మీల్ని ఐ మేడ్ ఇట్ ద ఓన్లీ మీల్. కొంచెం ఇంకొక 3 to 4 hours పుష్ చేసి 4:30 లైక్ 5:30 ఈవినింగ్ 6 లోపల నా డిన్నర్ అయితే ఫినిష్ చేసేస్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే 1 hour నాకు సరిపోదు, లైక్ 5 to 6 లోపల మరీ ఎక్స్ట్రీమ్ క్యాలరీ డెఫిసిట్ అయిపోతుంది కదా, మన బాడీ ఫంక్షన్ అవ్వడానికి ఆ క్యాలరీస్ సరిపోవు. సో నేనేం చేస్తానంటే ఒక 1.5 to 2 hours పెట్టుకుంటాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 4:30కి ఒక కాఫీ అండ్ స్నాక్తో స్టార్ట్ చేస్తాను. 6-6:30 లోపల మ్యాక్సిమం అయితే నా డిన్నర్ ఫినిష్ చేసేస్తాను. నాకైతే ఈ లైఫ్ స్టైల్ చాలా నచ్చింది. నేను లైఫ్ లాంగ్ ఈ లైఫ్ స్టైల్కి స్టిక్ అవుదామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను తినే ఆ 1 మీల్లో నాకు నచ్చిన ఫుడ్ అంతా నేను ఇంక్లూడ్ చేస్తాను. రైస్ తింటాను, కార్బ్స్ తింటాను, రోటీగా అంటే రోటీ, ఒక మంచి ప్రోటీన్ కర్రీ, ఫైబర్, ఇందాక చెప్పినట్టు ప్లేట్ని హెల్తీగా పెట్టుకున్నా. దాని తర్వాత డిజర్ట్, ఫ్రూట్స్ ఏది కావాలంటే అది తింటాను అనమాట. షుగర్ క్రేవింగ్ వస్తే ఒక ఐస్ క్రీమ్, అట్లా ఏదో ఒకటి నాకు నచ్చింది నేను గిల్ట్ ఫ్రీగా ఆ 1 మీల్లో తింటాను. సో నాకు ఈ లైఫ్ స్టైల్ చాలా నచ్చింది. అండ్ నేను లైక్ ఇన్ ఫ్యూచర్ కూడా దీన్ని ఇలానే కంటిన్యూ చేస్తాను. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అండ్ చాలా యాక్టివ్గా అనిపిస్తుంది, స్కిన్ బాగుంది, హెయిర్ బాగుంది, అసలు డే మొత్తం ఏం నాకు అస్సలు ఆకలేదు. నేను చాలా క్లీన్ ఫాస్టింగ్ చేస్తాను. ఓన్లీ వాటర్ తాగుతాను అండ్ ఓన్లీ బ్లాక్ కాఫీ తాగుతాను. మీకు గ్రీన్ టీ అలాంటివన్నీ నచ్చితే మీరు అవి కూడా డ్రింక్ చేయొచ్చు అనమాట. ఎనీ క్యాలరీ ఫ్రీ డ్రింక్ అంటే 0 calories ఉండే ఎనీ డ్రింక్ మనం వీ కెన్ కన్జ్యూమ్ అనమాట. కొంతమంది ఏంటి ఈ స్వీట్నర్స్ 0 calorie ఆర్ 0 sugar ఉన్న స్వీట్నర్స్ అవన్నీ వేసుకుంటారు కాఫీలో ఆర్ అలాంటివన్నీ చేస్తారు. నేనైతే క్లీన్ ఫాస్టింగ్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనం ఇది చేస్తుందే హెల్త్ బెనిఫిట్స్ కోసం. సో ఆ షుగర్ ఫ్రీ స్టఫ్ అవన్నీ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే ఐ విల్ స్టిక్ టు వాటర్ అండ్ బ్లాక్ కాఫీ అంతే. చూస్తాను నేను కొంచెం నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది, నేను కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. అండ్ యూల్ ఆల్సో సీ హౌ మై మీల్ ప్లేట్, ఆ 1 meal a dayలో నేను ఏం తింటాను అనేది ఒక శాంపుల్ లాగా అయితే యాడ్ చేస్తాను చూడండి. సో ఈ 1 meal a day లైఫ్ స్టైల్ అయితే నాకు ది మోస్ట్ ఫేవరెట్ అండ్ ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. అండ్ నేనైతే ఈ 2 monthsలో కొంచెం బిజీగా ఉన్న, వర్క్ చాలా బిజీ ఉంది అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేసాం. సో ఎక్సర్సైజ్కి కూడా టైం లేదనమాట. కొన్ని రోజులు హోమ్ ఎక్సర్సైజ్ అయితే చేసా ఫస్ట్లో. ఈ లాస్ట్ 1.5 months నుంచి అయితే 0 exercise. ఇట్స్ నాట్ సంథింగ్ టు బీ ప్రౌడ్ ఆఫ్. ఎక్సర్సైజ్ కూడా నేను చేస్తాను. యాక్చువల్లీ మీరు కూడా కుదిరితే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అయితే ఇంక్లూడ్ చేయండి. ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి మీకు. నేను కూడా ఎక్సర్సైజ్ని ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. హోమ్ బేస్డ్ ఎక్సర్సైజెస్ నా దగ్గర డంబుల్స్, కెటిల్ బెల్స్ అన్నీ ఉన్నాయి. సో సింపుల్ వెయిట్ ట్రైనింగ్ అయితే కొన్ని ఇంక్లూడ్ చేస్తాను. బట్ అదర్ దాన్ దట్ అట్లీస్ట్ వాక్ చేయడానికి ట్రై చేయండి, 10,000 steps అట్లా. నాకైతే యూజువలీ ఇంట్లో చోర్స్, ఈ అటు ఇటు తిరగడం, షాపింగ్కి వెళ్ళడం, వాటికి నాకు ఆల్మోస్ట్ 8,000 to 9,000 steps అయితే ఎవ్రీడే అయిపోతాయి. సో ట్రై టు డూ 10,000 steps a day ఆర్ లైట్ వర్కౌట్ అట్ హోమ్ అలాంగ్ విత్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. మీరు స్ట్రైట్ అవే ఓమాడ్ ఆర్ ఇట్లా 1 meal a day ట్రై చేస్తే ఫెయిల్ అవ్వచ్చు, డిస్కరేజ్ అవ్వకండి. సో ట్రై ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ 16-8. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయండి, లేదా ఆ ఫీడింగ్ విండోని మీకు తగ్గట్టు, మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టు కొంచెం తగ్గించడానికి ట్రై చేయండి. దాని తర్వాత మెల్లమెల్లగా ఓదే. నాకు చూడండి 6 years నుంచి నేను బ్రేక్ఫాస్ట్ తినట్లేదు కాబట్టి నేను ఆ 12 to 1 o'clockకి తినే మీల్ని కొంచెం ఇంకొక 3 to 4 hours పుష్ చేయగలిగాను. కానీ స్ట్రైట్ అవే 1 meal a day చేసేద్దామని అటెంప్ట్ చేసి డిస్కరేజ్ అవ్వకండి. ఫస్ట్ అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ట్రై చేయండి, ఫీడింగ్ విండో రిస్ట్రిక్ట్ చేస్తూ రండి, దెన్ ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ యూ. నాకు కూడా 1 meal a dayకి నేను ట్రాన్సిషన్ అయిన తర్వాత ఒక 3 to 4 days పట్టిందనమాట. లైక్ కొంచెం ఓకే, లైక్ 1 o'clock అవ్వగానే అమ్మో నా లంచ్ టైం అయింది, ఆకలి, కొంచెం అది మెంటల్గా కూడా మనకు ఉంటుంది. సో అదంతా ఓవర్కమ్ అయ్యి 1 weekలో అయితే నా రొటీన్ సెట్ అయిపోయింది. అండ్ ఐఎమ్ సీయింగ్ గ్రేట్ రిజల్ట్స్. ర్యాపిడ్ వెయిట్ లాస్ కాదు, నాకు బాగా ఇంచ్ లాస్ అయింది. ఊరికే ఇలా వెయిట్ తగ్గేసి మజిల్ అంతా పోయి అలా లేదనమాట. ఐ కెన్ క్లియర్లీ సీ ద డిఫరెన్స్ ఇన్ మై బాడీ అండ్ ద ఫ్యాట్.
సో యా, హోప్ దిస్ వీడియో హెల్ప్డ్ యూ గైస్. నేనైతే నా రొటీన్ కొంచెం ఎలా ఉంటుంది, నేను వాటర్ ఎంత క్వాంటిటీ తాగుతాను, ఆ వాటర్ తాగడానికి టిప్స్ అలాంటివి కొన్ని కొన్ని అయితే యాడ్ చేస్తాను. చూడండి నా బ్లాక్ కాఫీ ఏ టైంలో తీసుకుంటాను, అండ్ నా 1 మీల్ a day ప్లేట్ ఎలా అనిపిస్తుంది, అవన్నీ కూడా యూ కెన్ సీ. సో వాటర్ కోసం అయితే నేను ఇలాంటి పెద్ద 1.25 లీటర్ కెపాసిటీ వాటర్ బాటిల్ని యూజ్ చేస్తాను. ఇదైతే స్ట్రాంగ్ ఉంటుంది అండ్ అసలు లీక్ అవ్వదు అనమాట. సో వర్క్ చేసుకుంటున్నప్పుడు ఆర్ సోఫాలో అలా కూర్చున్నప్పుడు పక్కన పడేసుకుంటే హ్యాండీగా ఉంటే మనం ఎక్కువ ఈజీగా వాటర్ కన్జ్యూమ్ చేస్తాం కదా, లేచి వెళ్ళి తీసుకోవడం అలాంటి వాటికి కొంచెం లేజీ ఫీల్ అవుతాం. సో నేనైతే లేవగానే దీన్ని 75% ఆర్ 3/4ని ఈ ఫ్రెష్ వాటర్తో ఫిల్ చేసేస్తాను అండ్ రిమైనింగ్ 1/4 అయితే బాయిల్డ్ వాటర్తో ఫిల్ చేస్తాను. సో నాకు ఈ హాట్ ఆర్ వామ్ వాటర్ తాగడం వల్ల చాలాసేపు ఫుల్ అనిపిస్తుంది అనమాట. కోల్డ్ వాటర్ కంటే ఈజీగా తాగలం అండ్ హంగర్ని కంట్రోల్ చేస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి హాట్ వాటర్ తాగడానికి. అండ్ త్రూ అవుట్ ద డే ఈ బాటిల్ని అయితే నేను 3 times రీఫిల్ చేసి ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కమింగ్ టు మై ఫస్ట్ బ్లాక్ కాఫీ, 11 AM కల్లా నేను ఒక 2.5 spoons ఇన్స్టెంట్ కాఫీ తీసుకొని హాట్ వాటర్తో జస్ట్ ప్లెయిన్ బ్లాక్ కాఫీ అయితే తాగేస్తాను. ఇది నాకు ది మోస్ట్ ఫేవరెట్ పార్ట్. ఏదైనా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ అలా ఒక 10-15 minutes మంచిగా కాఫీని అయితే ఎంజాయ్ చేస్తాను. టైమ్ ఫర్ మై సెకండ్ బ్లాక్ కాఫీ ఆఫ్ ద డే. ఈ టైంకి నేనైతే ఒక 2.5 liters వాటర్ ఇంటేక్ ఫినిష్ చేసేసాను. ఇప్పుడు నేను ఫాస్ట్ని బ్రేక్ చేస్తాను అనమాట. ఈ కాఫీతో పాటు ఒక టోస్ట్ విత్ బటర్ అయితే నేను తీసుకుంటాను అరౌండ్ 4:30 కలా. సో దట్ నాకు నా మెయిన్ మీల్ అప్పుడు ఎక్కువ క్యాలరీస్ తినే కష్టం తగ్గుతుంది. సో ఇక్కడ కొంచెం ఇలా స్ప్రెడ్ చేస్తాను. కొంచెం ఇంకొక 1/2 hour గ్యాప్ తీసుకొని ఐ విల్ స్టార్ట్ మై మెయిన్ మీల్కి అయితే నేను చికెన్ ఫ్రై చేశానమాట. మేమైతే యూజువలీ బిర్యానీకి తప్ప ఈ కర్రీస్కి ఆర్ రెగ్యులర్గా తినే ఫ్రైకి దానికంతా చికెన్ బ్రెస్ట్ మాత్రమే వాడతాము. ఎందుకంటే దీనిలో మనకి ఫ్యాట్ లేకుండా లీన్ ప్రోటీన్ దొరుకుతుంది కదా. సో వీ ప్రిఫర్ చికెన్ బ్రెస్ట్. అండ్ ఇంకొక కర్రీ వచ్చేసి ఈ అలసందల కర్రీ చేశానమాట ఇవాళ. ఇది ఇన్స్టెంట్ పాట్లో కుక్ చేసేసాను. జస్ట్ 5 to 10 minutesలో మంచి ప్రోటీన్ రిచ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడైతే బ్రోకలీ నేను ఇలా స్టీమర్లో స్టీమ్ చేస్తున్నాను. మా కిడ్స్ కూడా చాలా ఇష్టం అనమాట. ఈ క్లిప్ చూడండి. What do you want, Anna? I want broccoli, please. You want broccoli? Do you like broccoli? Yeah. అండ్ పిల్లలు కూడా ఇలా హెల్దీ ఫుడ్ అడిగితే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. మేమైతే డైట్లో ఉన్నా లేకపోయినా ఈ కర్రీస్ ఈ స్టైల్ ఆఫ్ ఈటింగ్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాము. అండ్ మేము సోనా మసూరి బదులు ఫ్యూ ఇయర్స్ నుంచి బాస్మతి రైస్కి షిఫ్ట్ అయ్యాము. మచ్ హెల్దియర్ ఆప్షన్ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి బాస్మతి రైస్కి షిఫ్ట్ అవ్వడానికి. సో కమింగ్ టు మై 1 meal a day ప్లేట్ చూడండి. ఇదైతే చాలా కష్టం అనిపిస్తుంది నాకు ఫినిష్ చేయడానికి. చాలా చాలా ఫిల్లింగ్ ఉంటుంది. ప్రోటీన్ అండ్ ఫైబర్కే ఫుల్ అయిపోతుంది అన్నమాట చాలా. అలా అని ప్రోటీన్ తక్కువ తింటే నెక్స్ట్ డే వరకు అస్సలు ఉండలేను. చాలా హంగ్రీ ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్కే. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ డౌన్ బిలో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్ దిస్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే. అండ్ మీకు ఏదైనా ఈ వెయిట్ లాస్ ఆర్ ఈ ఫ్యాట్ లాస్ డైట్ రెసిపీస్ కానీ అలాంటివి ఏదైనా కావాలన్నా కూడా ఆర్ ఇంకేదైనా కంటెంట్ ఐడియాస్ ఉన్నా కూడా ప్లీజ్ డూ లెట్ మీ నో. నేను అవి చేయడానికి ట్రై చేస్తాను. And see you all in another interesting video. Stay tuned to Anu and Supi. Don't forget to like, share and subscribe. Bye.